ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నిజంగా స్వామివారికి మొదటి పూజ మనం చేస్తాం. యావత్ ప్రపంచం మొత్తము స్వామివారిని పూజిస్తాం మొదటి పూజ. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే స్వామివారికి పూజలు లేని పరిస్థితి. స్వయంభూగా శ్రీ లక్ష్మీ గణపతి సాక్షాత్ అక్కడ కాణిపాక స్వామి ఏ విధంగా అయితే విగ్రహం ఉంటుందో సాక్షాత్ అదే విధంగా కాకతీయ కాలం నాటి పురాతనమైన బయటపడ్డ అతిశక్తివంతమైన గణపతి విగ్రహము. కానీ స్వామివారి దుస్థితి ఈ విధంగా ఉంది. ఆ వ్యక్తి ఆ దేవుడు ఎవరి మార్గం చూపించి పంపిస్తాడో తెలియదు, కానీ స్వామివారికి సేవ చేయడానికి ఎవరో ఒకరు రావాలి. ఎందుకంటే ఇంత దీనస్థితిలో స్వామివారు ఉండడం చాలా బాధాకరం. ఎన్నో మంది న్యూస్ ఛానళ్ళు వచ్చినా కూడా ఈ స్వామివారికి సేవలు అనేవి నోచుకోలేని పరిస్థితి ఉన్నది. రాబోయే గణపతి ఉత్సవాలు కనుక దయచేసి మన నకరికల్ విలేజ్ వాళ్ళు, గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలందరూ స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇంత విశిష్టమైన విగ్రహం ఉండడం మన అదృష్టం. నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తే సాక్షాత్ స్వామివారిని చూసిన అనుభూతి మనకు కలుగుతుంది. దయచేసి ఈ దీనస్థితిని స్వామివారి నుంచి పోగొట్టాలి. ఆ స్వామివారి ఆశీస్సులందరూ మనం తీసుకోవాలి. మనం సాక్షాత్ ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న విధంగానే ఉంటుంది. దయచేసి మనం న్యాచురల్గా మనము చూసే దేవాలయాలు చూడాలి, కానీ అఫీషియల్గా ఇప్పుడు మానవ నిర్మితమైన గుళ్ళు కట్టి అక్కడ దాన్ని డెవలప్ చేస్తారు. కానీ ఇలాంటి పురాతనమైన గుడిని మనం డెవలప్ చేసుకోవడంలో ముందుండాలి. దయచేసి ఆ స్వామివారి దీనస్థితి చూసి ఆ స్వామివారి ఆశీస్సులు మనకు పొందాలంటే చుట్టుపక్కల నకరికల్ పట్టణ ప్రజలైనా ఇతర ప్రజలైనా స్వామివారికి దేవాలయం కట్టించండి. ఈ దీనస్థితి నుంచి స్వామివారిని విముక్తి కల్పించండి. ఆ స్వామివారి నుండి మనకు ఆ శక్తిని ప్రసాదించాలి. ఆ శక్తిని ప్రసాదించాలంటే ఆ వ్యక్తి, ఆ దేవుడు ఎవరు పంపిస్తాడో తెలియదు. దయచేసి ఆ వ్యక్తి మీరే అవి ముందుకు రండి. ఆ స్వామివారిని పూజలు నోచుకునే విధంగా చేయాలని కోరుకుంటూ ఓం నమో గణేశాయ నమో నమః.